హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు స్టడీ గిక్స్. ఈ వీడియోలో మనము 9th లెసన్లో ఉన్న గమన నియమాలు అనే టాపిక్లో సంబంధించిన అన్ని వర్డ్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఇందులోంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ లెసన్లో గమన నియమాలు, న్యూటన్ గమన నియమాలు మొత్తం 3 ఉన్నాయి కదా. ఆ 3 గురించి ఒక ముక్కలో చెప్పండి సార్ అంటే చూడండి. మొదటి నియమం దేని గురించి తెలియజేస్తుంది? జడత్వం గురించి తెలియజేస్తుంది. మార్పును అంటే వేగంలో కలిగే మార్పును వ్యతిరేకించే లక్షణాన్ని మనము జడత్వం అంటాము. సో రెండో నియమం మనకి ఏం చెప్తుంది? ద్రవ్య వేగాన్ని గురించి తెలియజేస్తుంది. ఏంటి ద్రవ్య వేగము? ద్రవ్యరాశి ఇంటూ వేగము. సో ద్రవ్య వేగాన్ని పి అనే యాక్షన్తో చూపిస్తారు. ద్రవ్యరాశి ఇంటూ వేగాల లబ్ధాన్ని మనము ద్రవ్య వేగము అంటాం అనమాట. సో మూడో నియమం మనకి ఏం చెప్తుంది? ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది, వ్యతిరేక దిశలో ఉంటుంది అని చెప్తుంది అనమాట. అంటే ఒక దిశలో ఎంత బలాన్ని అయితే ప్రయోగిస్తామో దానికి వ్యతిరేక దిశలో కూడా అంతే బలం ప్రయోగించబడుతుంది అని చెప్తుంది అనమాట. సో ఈ 3 నియమాలను బేస్ చేసుకుని మనము ఈ లెసన్ మొత్తం ఉంటుంది. సో అందులో మనం కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఆ ప్రాబ్లం డిస్కస్ చేయబోయే ముందు ఈ చాప్టర్ మొత్తానికి బేస్ ఏంటంటేనండి త్వరణాన్ని కనుక్కోవడం అండి. సో ఏం కనుక్కోవడం? త్వరణాన్ని కనుక్కోవడం. ఎందుకు త్వరణాన్ని కనుక్కోవాలి సార్ అంటే న్యూటన్ రెండో గమన నియమంలో F = ma అంటాం కదండి. అంటే బలం అనేది ద్రవ్యరాశి ఇంటూ త్వరణాల లబ్ధానికి సమానం అండి. దేనికి సమానము? ద్రవ్యరాశి ఇంటూ త్వరణం అనమాట. సో ఈ త్వరణం ఎంతో తెలిస్తే, ద్రవ్యరాశి ఎంతో తెలిస్తే అక్కడ ఎంత బలం ప్రయోగించబడిందో కనుక్కోవచ్చు అనమాట. సో ఈ త్వరణాన్ని కనుక్కోవడానికి మనకి 3 ఫార్ములాలు ఉన్నాయి. ఏంటి? v = u + at. దీని నుంచి వచ్చింది మనకి వేగంలోని మార్పు రేటు త్వరణం అనే ఫార్ములా ఉంది కదా, మనకి ముందు లెసన్లో వస్తుంది, చలనం అనే లెసన్లో వస్తుంది. సో ఇది ఒక ఫార్ములా అనమాట. అంటే v - u/t = a. v అంటే ఏంటి? ఇక్కడ తుది వేగము, u అంటే తొలి వేగము, t అంటే కాలం అనమాట. సో ఇది ఒక ఫార్ములా అండి. ఎప్పుడు రాయాలి దీన్ని? తుది వేగము తెలియాలి, తొలి వేగము తెలియాలి, కాలము తెలియాలి. ఈ 3 కనుక తెలిస్తే మనం ఈ ఫార్ములా ప్రకారం త్వరణాన్ని మనం కనుక్కోవచ్చు. సో త్వరణాన్ని కనుక్కుంటే రెండో ఫార్ములా ఏంటి మనకి? v² - u² = 2as. ఇది ఎప్పుడు ఉపయోగించాలి? తుది వేగము, తొలి వేగము, ఇక్కడ కాలము లేదు, ఏమొచ్చింది? అదనంగా స్థానభ్రంశము, డిస్ప్లేస్మెంట్ వచ్చింది అనమాట. సో స్థానభ్రంశం తెలిసినప్పుడు మనం ఈ ఫార్ములాని ఉపయోగించవచ్చు. తర్వాత త్వరణాన్ని కనుక్కోవడానికి 3వ ఫార్ములా చూడండి. s = ut + ½ ఇక్కడ తుది వేగం లేదండి. చూడండి, ఈ ఫార్ములాలో స్థానభ్రంశం ఉంది కానీ తుది వేగం లేదు. ఒక వేగం మాత్రమే, తొలి వేగం మాత్రమే తెలిసి తుది వేగం తెలియకపోతే త్వరణాన్ని కనుక్కోవడానికి ఈ ఫార్ములా ఉపయోగించాలి. సో స్థానభ్రంశం తెలిస్తే ఈ 2 ఫార్ములాలో ఏ ఫార్ములానైనా ఉపయోగించవచ్చు. తుది వేగం తెలిస్తే ఈ 2 ఫార్ములాల్లో ఏ ఫార్ములానైనా ఉపయోగించవచ్చు మనం త్వరణాన్ని కనుక్కోవడానికి. ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోండి, మనం చాలా సింపుల్గా వీటిని కనుక్కోవచ్చు. నెక్స్ట్ మనము ఇంకా కొన్ని బేసిక్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రమాణాల గురించి, యూనిట్స్ గురించి మనము చూడాలన్నమాట. బలానికి ప్రమాణం ఏంటంటే మీకు తెలుసు, బలానికి ప్రమాణము న్యూటన్ అంటారండి కదా. బలానికి ప్రమాణం ఏంటంటే న్యూటన్. ఈ న్యూటన్ ఎలా చెప్పొచ్చు మనము? kg m/s². దీన్ని per/s² కాకుండా (2) అని కూడా రాయొచ్చు. kg m/s². సో ఈ యూనిట్స్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే మనకి 3 విషయాలు అర్థం కావాలి. kg అనేది ఏంటి? ద్రవ్యరాశి. అంటే ద్రవ్యరాశిని ఎప్పుడు మనము కేజీలలో కొలవాలి. ద్రవ్యరాశిని ఎప్పుడు మనము కేజీలలో కొలవాలి. ఒకవేళ లెక్కలో కనుక 500 గ్రాములు ద్రవ్యరాశి 500 గ్రాములు అని అనుకోండి, వెంటనే దీన్ని మనం కేజీల్లోకి కన్వర్ట్ చేయాలంటే 1000 వేసి 1/2 kgs అని మార్చుకోవాలన్నమాట. అలాగే నెక్స్ట్ మీటర్లు. దూరాన్ని మనం ఎలా కొలవాలండి? దూరాన్ని మనము మీటర్లలో కొలవాలి. మీటర్లో. ఒకవేళ వాడు కిలోమీటర్లోకి ఇస్తే మనం మీటర్లలోకి దాన్ని కన్వర్ట్ చేయాలన్నమాట. అలాగే సెకండ్స్ తెలుసుగా, టైంని మనం సెకండ్స్లోనే కొలుస్తాం. తర్వాత వేగాన్ని ఎలా కొలవాలి? మీటర్/సెకండ్లో కొలవాలండి. సో మీటర్/సెకండ్. ఒక్కొక్కసారి వాడు ఏమంటాడు? 90 km/h అంటాడు. సో 90 km/h ఏం చేయాలి? మనం వెంటనే మీటర్/సెకండ్లోకి మార్చుకోవాలి. ఎలా సార్ మీటర్/సెకండ్లోకి మార్చుకోవడం? సింపుల్, 90 ఉంది కదా, దీనికి 5/18 పెట్టి మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. ఎంత పెట్టి చేయాలి? 5/18. ఇది ఎందుకో కూడా తెలుసు మీకు. ఇక్కడ కిలోమీటర్ ఉందనుకోండి, ఎన్ని మీటర్లు? 1000. ఒక అవర్ ఉందనుకోండి, ఎన్ని సెకండ్లు? 3600. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకి 5/18 వస్తుంది అనమాట. సో అందుకని మీకు ఈ క్యాలిక్యులేషన్ ప్రతిసారి చేయకుండా డైరెక్ట్గా 5/18 అని గుర్తుపెట్టుకున్నారనుకోండి, అప్పుడు అది మీటర్/సెకండ్లోకి మారిపోతుంది. సో ఈ యూనిట్స్ ఇందాక నేను చెప్పిన ఫార్ములాస్ కనుక గుర్తుపెట్టుకుంటే ఇందులో ఉన్న ప్రతి లెక్కని చాలా ఈజీగా చేయొచ్చు. సో ఒక్కొక్క దాన్ని 1 by 1 మనం చేసుకుంటూ వెళ్దామా? సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఇందులో ఏమడుగుతున్నాడు మనకి? ఒక ట్రక్కు నిశ్చల స్థితి నుండి బయలుదేరి స్థిర త్వరణంతో కొండపై నుండి క్రిందకు ప్రయాణించింది. ఇది 20 సెకండ్లలో 400 మీటర్ల దూరాన్ని ప్రయాణించింది. దాని త్వరణాన్ని కనుక్కోండి. ట్రక్కు ద్రవ్యరాశి 7 టన్నులు అయినా దానిపై పనిచేసే బలాన్ని కనుక్కోండి. మనకి ఎగ్జామ్లో అయితే ఇన్ని కనుక్కోమంటాడు, ఇందులోంచి ఏదో ఒకటి మాత్రమే కనుక్కోమంటాడు. సో కాబట్టి మనకి 1 minute అయిపోవాలి కదా. సో 1 minute అయిపోతుంది. దానికంటే ముందు కొంచెం జాగ్రత్తగా చూడండి, ఏమి ఇచ్చాడో రాసుకోవడం అనేది చాలా ముఖ్యమండి. ఈ లెక్కలు చేసేటప్పుడు
ఓన్లీ ఎస్పెషల్లీ ఫిజిక్స్లో. ఒకసారి చూడండి. సో ఒకసారి వాటిని బట్టి మనం ఏ ఫార్ములా యూస్ చేయాలో మనకు తెలుస్తుంది. మనకి ఏమడుగుతున్నాడు, ఏమేమి ఇచ్చాడో చూద్దాం ఒకసారి. ఒక ట్రక్కు నిశ్చల స్థితి నుండి బయలుదేరిందంట. నిశ్చల స్థితి అంటే స్టార్టింగ్లో దాని వేగం 0. సో 0 మీటర్ పర్ సెకండ్. నేనైతే మీకు యూనిట్స్ కూడా రాస్తున్నాను, మీరు ఎగ్జామ్లో అయితే మీరు రాసుకోవసరం లేదు, సరేనా? మీకు ఐడియా ఉంటే సరిపోతుంది. స్థిర త్వరణంతో కొండపై నుండి కిందకి ప్రయాణించిందంట. కాలము 20 సెకండ్లు అన్నాడు. సో t ఈజ్ ఈక్వల్ టు 20 సెకండ్స్. అలాగే 4000 మీటర్ల దూరాన్ని ప్రయాణించింది అన్నాడు. దూరాన్ని మనం డిస్ప్లేస్మెంట్ అంటాం కాబట్టి సో 400 మీటర్లు దూరాన్ని ప్రయాణించింది. దాని త్వరణాన్ని కనుక్కోండి. ట్రక్ యొక్క ద్రవ్యరాశి 7 టన్నులు. అంటే త్వరణము ఈజ్ ఈక్వల్ టు కనుక్కోవాలంట, బలము కనుక్కోవాలంట. బలాన్ని కూడా కనుక్కోమన్నాడు కాబట్టి మనకి ఇక్కడ ద్రవ్యరాశి ఈజ్ ఈక్వల్ టు 7 టన్నులు అని ఇచ్చాడు ఇక్కడ మనం కనుక్కోవడానికి. సో ఇప్పుడు ఫస్ట్ మనం చెప్పాను కదండి, ప్రతి లెక్కలో మీరు త్వరణాన్ని కనుక్కుంటే బలాన్ని ఈజీగా కనుక్కోవచ్చు. F ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ M అని రాస్తే సరిపోతుంది అనమాట కదా. సో కాబట్టి ఇప్పుడు త్వరణాన్ని కనుక్కోవడానికి మనకి 3 ఫార్ములాలు ఉన్నాయి అనుకున్నాం మనం. V ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ AT అని, S ఈజ్ ఈక్వల్ టు UT ప్లస్ హాఫ్ AT స్క్వేర్ అని, V స్క్వేర్ మైనస్ U స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2AS అని 3 ఉన్నాయి అనుకున్నాం. కానీ ఇక్కడ ఇచ్చిన చూడండి, తొలి వేగం ఇచ్చాడు, కాలం ఇచ్చాడు, S ఇచ్చాడు. ఈ 3 ఉన్న ఫార్ములా ఏంటో ఐడెంటిఫై చేసి రాయడమే అన్నిటికంటే ప్రధానమైన అంశం అండి. సో ఈ 3 ఉన్న ఫార్ములా ఏంటి? S ఈజ్ ఈక్వల్ టు UT ప్లస్ హాఫ్ AT స్క్వేర్. సో ఇప్పుడు చూద్దాం, ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. తుది వేగం లేదు కాబట్టి నేను మిగతా 2 ఫార్ములాలని నేను స్కిప్ చేశాను అనమాట. సో S అంటే 400 అని వాడు లెక్కలో ఇచ్చాడు. తొలి వేగము 0 కాబట్టి 0తో దేన్ని మల్టిప్లై చేసినా కానీ 0 అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ 0 రాస్తున్నాను. హాఫ్ A అంటే త్వరణము, అదే నేను కనుక్కోవాలి. T అంటే 20 సెకండ్లని వాడే ఇచ్చాడు కాబట్టి స్క్వేర్ ఉంది కాబట్టి 2 సార్లు రాస్తున్నాను నేను. సో ఇటువైపున 400 ఈజ్ ఈక్వల్ టు ఇందులో 10 టైమ్స్ పోతుంది కదా. సో A ఇంటూ 200 వచ్చింది. సో A అనేది ఎన్నిసార్లు పోతుంది? ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. అంటే మనకి A ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వచ్చిందనమాట. సో ఇప్పుడు మనము బలాన్ని కనుక్కుందాం, సరేనా? త్వరణం తెలిస్తే మనం బలం కనుక్కోవడం ఈజీ కదండి. F ఈజ్ ఈక్వల్ టు MA ఫార్ములా మనకి. F అంటే ద్రవ్యరాశి. ద్రవ్యరాశి వాడు ఏం చేశాడు? 7 టన్నులు అని ఇచ్చాడు. 7 టన్నులు అంటే ఎన్ని కేజీలు అవుతుంది? ఒక్కొక్క టన్ను వచ్చి 1000 కేజీలు కదా. సో 7000. త్వరణం ఎంత ఇచ్చాడు మనకి? 2 ఇచ్చాడు. సో 7000 ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది? 14000 న్యూటన్లు. బలానికి ప్రమాణం న్యూటన్లు లేదా కేజీ మీటరు పర్ సెకండ్ స్క్వేర్ అని రాయొచ్చు అనమాట. సో ఈ కింద ఆప్షన్స్ లేదంటే అది మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫస్ట్ లెక్క. నెక్స్ట్ లెక్క చూద్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1 కిలోగ్రామ్ ద్రవ్యరాశి గల రాయి గడ్డ కట్టబడిన ఒక సరస్సు ఉపరితలం మీద 20 మీటర్ పర్ సెకండ్ వేగంతో విసరబడింది. 50 మీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత అది నిశ్చల స్థితికి వచ్చింది. రాయికి మంచుకు మధ్య గల ఘర్షణ బలం ఎంత? సో ఘర్షణ బలం F ఎంత మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. సో ముందు మనం ఏమేమి ఇచ్చాడో అవి రాసుకుందాం కదా. చూడండి ఒకసారి. 20 మీటర్ పర్ సెకండ్ వేగంతో విసరబడిందంట. అంటే స్టార్టింగ్ లో వేగం ఎంత అండి? 20 మీటర్ పర్ సెకండ్ వేగం ఉందంట. అది కొంత దూరం ప్రయాణించి ఆగిపోతుంది కదా. అప్పుడు తుది వేగం ఎంత అవుతుంది? 0 అయిపోతుంది. అంటే చివరికి ఆగిపోయే వేగము. కాబట్టి ఎంత దూరం ప్రయాణించింది? S ఈజ్ ఈక్వల్ టు 50 మీటర్లు ప్రయాణించింది. అది నిశ్చల స్థితికి వచ్చేసింది కాబట్టి రాయికి మంచుకు మధ్య ఘర్షణ బలం కనుక్కుందాము. ఘర్షణ బలం F ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ A. M అంటే ఏంటండి? ద్రవ్యరాశి. ద్రవ్యరాశి మనకి స్టార్టింగ్లో ఇచ్చాడు చూడండి, 1 కిలోగ్రామ్ ద్రవ్యరాశి అని. సో M ఈజ్ ఈక్వల్ టు 1 kg అని ఇచ్చాడు. మనకి త్వరణం తెలిస్తే సరిపోతుంది. మీకు తెలుసు త్వరణం కనుక్కోవడానికి మనకి 3 ఫార్ములాలు ఉన్నాయి. U ఉండాలి, V ఉండాలి, S ఉండాలి. ఈ 3 ఉన్న ఫార్ములా ఏంటి మనకి? V స్క్వేర్ మైనస్ U స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2AS. ఇక టైంతో మనకు అవసరం లేదు కదా, అందుకే నేను ఈ ఫార్ములా తీసుకున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏ ఫార్ములా వాడాలో తెలిస్తే ఈ లెక్కలన్నీ మీరు ఈజీగా చేసేయచ్చు. V అంటే ఎంత? తుది వేగము 0. 0కి స్క్వేర్ వేసినా కానీ 0నే వస్తుంది. U అంటే ఎంత? 20. 20 స్క్వేర్ అంటే 20 400. 2 ఉంది కాబట్టి 2 అలాగే రాస్తున్నాను. A అంటే యాక్సిలరేషన్ అలాగే ఉంచుతాను. స్థానభ్రంశం మనకి 50 మీటర్లు అని ఇచ్చాడు. సో ఇటువైపు నేను 50 అని రాస్తున్నా. 50 రెళ్ళు 100. ఇటువైపు ఇంటూలో ఉంది కదండి, ఇటువైపు వస్తే బై అవుతుంది. సో 400/100. సో కాబట్టి ఇక్కడ -4. మైనస్ అనేది నెగిటివ్ డైరెక్షన్ చెప్తుందండి. అంటే త్వరణం అనేది ఏమవుతుందంట? తగ్గుతూ వెళ్తుందంట. అంతే కదండి. స్టార్టింగ్లో 20 మీటర్ పర్ సెకండ్ ఉంది. వెళ్ళేకుంది ఏమైపోతుంది? తగ్గుతుంది. ఆ తగ్గుతుంది అనే దాన్ని మనము మైనస్లో రిప్రజెంట్ చేస్తాం అనమాట. 4 మీటర్ పర్ సెకండ్ అనమాట. సో అది త్వరణము. త్వరణం వచ్చేసింది కాబట్టి మనకి బలాన్ని కనుక్కోవడం మనకి ఈజీ కదా. బలానికి ఫార్ములా ఏంటి? F ఈజ్ ఈక్వల్ టు MA కదా. M అంటే మనకు తెలుసు 1, A అంటే మనం కనుక్కున్నాం -4. అప్పుడు బలం ఏమవుతుంది? 4 న్యూటన్లు. ఇది నెగిటివ్ డైరెక్షన్ లో పనిచేస్తూ ఉంటుంది. ఒక వస్తువు ఇటు ప్రయాణం చేస్తూ ఉందనుకోండి, ఘర్షణ బలం అంటే ఏ డైరెక్షన్ లో పనిచేస్తుంది? దానికి రివర్స్ డైరెక్షన్ లో పనిచేస్తుంది కదా. అందుకని ఇక్కడ మనకి మైనస్ అనేది తెలియజేస్తుంది అనమాట. సో వ్యతిరేక దిశలో 4 న్యూటన్ల బలం పనిచేస్తుంది. ఆప్షన్స్ మీకు ఇక్కడ లేవండి, అందుకని మీరు చాలా సేఫ్ జోన్ లో ఉంటారు. ఆప్షన్స్ ఎలా ఉంటాయి?
4 న్యూటన్లు అదే దిశలో పనిచేస్తుందా, 4 న్యూటన్లు వ్యతిరేక దిశలో పనిచేస్తుందా, అలా కూడా ఆప్షన్స్ ఇస్తాడు. సో కాబట్టి ఘర్షణ బలం ఎప్పుడు వ్యతిరేక దిశలో పనిచేస్తుంది, ఆ చిన్న క్లారిటీ మీకు ఉండాలన్నమాట. సో తర్వాత క్వశ్చన్ చూద్దాం మనము. 8000 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల రైలు ఇంజన్ ఒక్కొక్కటి 2000 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల 5 వ్యాగన్లను సమతల మార్గంలో లాగుతుంది. ఒకవేళ ఇంజన్ పై 40,000 న్యూటన్ల బలం మరియు రైలు మార్గంలో 5,000 న్యూటన్ల ఘర్షణ బలం ప్రయోగించినట్లయితే అప్పుడు క్రింది వాటిని లెక్కించండి అంటున్నాడు. ఫలిత త్వరణ బలం ఎంత, అలాగే రైలు యొక్క త్వరణం ఎంత అని 2 క్వశ్చన్లు అడుగుతున్నారండి. ఒకటి చూడండి, మనకి ఏమేమి ఇచ్చాడో ఒకసారి రాసుకుందాం. 8,000 కిలోగ్రాములు ఏంటండి ఇంజన్ బరువు. బరువుని మనం ఏమంటాం, మాస్, ద్రవ్యరాశి అంటాం కదా. సో 8,000 కిలోగ్రాములు ఇంజన్ ఉందంట. ఒక్కొక్క భోగి ఎంత ఉందంట, ఒక్కొక్క భోగి 2,000 కిలోగ్రాములు. అలాంటి భోగిలు ఎన్ని ఉన్నాయంట, 5 వ్యాగన్లు ఉన్నాయంట. సో ఇప్పుడు మొత్తం ఎంత అవుతుంది, 10,000 కిలోగ్రాములు ఏమన్నా మనకి వ్యాగన్స్ ఉన్నాయి, అంటే పెట్రోల్ రైలు భోగీలు ఉన్నాయి. 8,000 ఏమన్నా ఇంజిన్ ఉంది కదా. సో ఇవి 2 మనకి ద్రవ్యరాశికి సంబంధించినవి. దీన్ని మనం M1 అందాం, ఇది M2 అందాం. ఇంకా నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడు, 40,000 న్యూటన్ల బలం, 40,000 న్యూటన్ల బలం పనిచేస్తుంది అనమాట. ఇది F1 అనుకుందాము. 5,000 న్యూటన్ల బలం, అంటే బలం అనేది ఈ డైరెక్షన్లో పనిచేస్తుంది అనుకోండి, ఘర్షణ బలం అనేది రివర్స్లో పనిచేస్తుంది. సో ఘర్షణ బలాన్ని మనం F2 అన్నాం అనుకోండి, 5,000 న్యూటన్లు అని ఇచ్చాడు. సో లెక్క చదవడానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇదంతా రాస్తున్నాను. ఒకసారి మీకు అర్థమైన తర్వాత విత్ ఇన్ సెకండ్స్లో మీకు అయిపోతుంది ఆన్సర్. ఒకసారి లెక్క ఏమి ఇచ్చాడో అవి చూద్దామా. ఫలిత త్వరణాన్ని కనుక్కోండి, త్వరణం కదండి, త్వరణ బలాన్ని కనుక్కోండి అన్నాడు. ఫలిత బలం అంటే ఏమవుతుంది, ఇటువైపు 40,000 పనిచేస్తే రివర్స్లో 5,000 పనిచేస్తుంది. అంటే 5,000 మనం ఏం చేయాలి, రివర్స్లో పనిచేసిన బలాన్ని తగ్గించాలి. అప్పుడు 5,000 తగ్గిస్తే ఎంత వస్తుంది, 35,000 న్యూటన్లు వస్తుంది. అంటే దీన్ని మనము ఫలిత బలము అంటాం అనమాట. సో ఫలిత బలము ఈజ్ ఈక్వల్ టు F1 మైనస్ F2 అనమాట. అంటే ఆ దిశలో పనిచేసే బలంలో నుంచి మనం ఇది ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది కదా, ఘర్షణ బలం ఉంటుంది కదా, దాన్ని మనం తీసివేస్తే మనకి వచ్చేదాన్ని మనం ఫలిత బలం అంటాం. సో ఇంత ఈజీగా అయిపోతుంది. రెండో లెక్క చూద్దాం ఒకసారి. త్వరణాన్ని కనుక్కోండి, త్వరణం కూడా కనుక్కోండి అంటున్నాడు. త్వరణం కనుక్కోవడానికి మనకి ఏమి ఇచ్చాడు, ద్రవ్యరాశి ఇచ్చాడు, అలాగే బలం కూడా ఇచ్చాడు. F ఈజ్ ఈక్వల్ టు MA కదా, ఫార్ములా F ఈజ్ ఈక్వల్ టు MA కదా. F అంటే ఎంత ఇచ్చాడు మనకి, 35,000. F అంటే ఎంత ఇచ్చాడు, 35,000. ఇటువైపు ఉన్న M ఇటువైపు వస్తే ఏమవుతుంది, బై అవుతుంది. బై అంటే ద్రవ్యరాశి. ద్రవ్యరాశి ఇక్కడ చూడండి, ఇంజన్ ద్రవ్యరాశి ఉంది, భోగీలు ద్రవ్యరాశి ఉంది. సో మొత్తం కలిపి రాసుకోవాలి మనము. సో 8,000, 10,000 మొత్తం కలిపి ఎంత అవుతుంది, 18,000 అవుతుంది. సో 3 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే 35/18 సుమారుగా 18 1 18 9 సార్లు పోతుంది. సో 1.9 న్యూటన్స్ అవుతుంది, అప్రాక్సిమేట్ వాల్యూ అనమాట ఇది. సో 36 ఉంటే కరెక్ట్గా 2 న్యూటన్లు ఉండేది, కొంచెం తక్కువ ఉంది కదా. సో అందుకని 1.9 న్యూటన్స్ ఉందన్నమాట. ఏది బలము కనుక్కోమంటే, త్వరణం, న్యూటన్స్గా. త్వరణం అంటే ఏంటి, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని రాయాలన్నమాట. త్వరణం కదా మనకు కనుక్కుంది, బలము బై ద్రవ్యరాశిని కనుక్కున్నాం. సరేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సరేనా, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోలో దీన్ని సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటాయి ఇవన్నీ కూడా. కానీ మీకు ఏది ఇచ్చారు, ఏం కనుక్కోవాలో ఒక చిన్న క్లారిటీ ఉండాలి మీకు, అంతే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక మోటార్ వాహనం అంట ద్రవ్యరాశి ఎంత ఇచ్చాడండి, 1,500 కిలోగ్రామ్స్. డైరెక్ట్ రాసెస్ అయినా ద్రవ్యరాశి అన్నాడు కాబట్టి M ఈజ్ ఈక్వల్ టు 1,500 కిలోగ్రామ్స్. యూనిట్స్ చూసుకుంటూ ఉండండి. వాడు కిలోగ్రాముల్లో ఇస్తే మీరేం మార్చాల్సిన పని లేదు. ఒకవేళ గ్రాముల్లోకి ఇస్తే మాత్రం కిలోగ్రాముల్లోకి మార్చాలి. ఒకవేళ వాహనాన్ని మీటరు పర్ సెకండ్ స్క్వేర్ రుణత్వరణంతో ఆపాలి అనుకుంటే A ఈజ్ ఈక్వల్ టు 1.7 ఉండాలంటండి, నెగిటివ్లో ఉండాలంట, మైనస్ అనుకుంటే రోడ్డుకు మరియు వాహనానికి మధ్య ఉండవలసిన ఘర్షణ బలం ఎంత. ఘర్షణ బలం అంటే ఏంటి, F కదా, బలం కనుక్కోమంటున్నాడు. సింపుల్, F ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి మనకి, M ఇంటూ A. అంటే ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే అయిపోతుంది. సో 1500 ఇంటూ 1.7. మీరు పాయింట్ లేదనుకుని హెచ్ వేసేసేయండి, ఒక అంకి తర్వాత చివరిలో పాయింట్ పెట్టండి. సో 17 0 0, 17 0 0, 17 5 85, 17 1 17, 1 8 25. పాయింట్ ఉంది కదా, ఒక్క అంకి తర్వాత పాయింట్ ఉంది. సో 25/50 న్యూటన్స్ బలం పనిచేస్తూ ఉందన్నమాట. చాలా ఈజీగా ఉంచండి. ఎంత ఇలాంటి లెక్కలు ఇస్తున్నారండి మనకి ఎగ్జామ్లో. కాబట్టి మీరు ఏమి ఇచ్చాడు, ఏం కనుక్కోవాలి, దానికి అనువైన ఫార్ములా ఏంటి అనే దాన్ని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ M ద్రవ్యరాశి కలిగి V వేగంతో ప్రయాణిస్తున్న ఒక వస్తువు యొక్క ద్రవ్య వేగం ఎంత. మనం స్టార్టింగ్లోనే చెప్పాను నేను మీకు, ద్రవ్య వేగము P అంటాం దాన్ని. P ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యరాశి ఇంటూ వేగము. ద్రవ్యరాశి ఇంటూ వేగము M ఇంటూ V అయిపోతుంది. ఇదే డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చేసాడు మనకి, ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 200 న్యూటన్ల క్షితిజ సమాంతర బలాన్ని ఉపయోగించి ఒక చెక్క వస్తువును స్థిర వేగంతో నేల మీద కదిలించాలి అనుకున్నాము.
అయితే చెక్క వస్తువు మీద పనిచేసే ఘర్షణ బలం ఎంత? చూడండి, స్థిర వేగము అన్నాడు కదండి. స్థిర వేగంతో ప్రయాణించాలంటే ఎంత బలాన్ని అయితే క్షితిజ సమాంతరంగా ప్రయోగించామో అంతే ఘర్షణ బలం ఆపోజిట్ లో పనిచేయాలి. అప్పుడు ఏమవుతుంది, బలం అనేది ఫలిత బలం అనేది 0 అవుతుంది. ఎప్పుడైతే ఫలిత బలం 0 అవుతుందో అప్పుడు ఆ వస్తువు స్థిర వేగంతో ఇక ప్రయాణిస్తూ ఉంటుంది. దాన్ని వ్యతిరేకించేది ఉండదు కదా, ఇంకా దాని వేగాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే అప్పుడు దాని వేగం తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఫలిత బలం 0 అవ్వాలంటే 200 న్యూటన్లు ఇటు పనిచేస్తూ ఉంటే -200 న్యూటన్లు రివర్స్ లో పనిచేయాలి. సో ఘర్షణ బలం ఎంత? -200 అవుతుంది అనమాట. డైరెక్ట్ బిట్ ఇచ్చేసారండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మీకు కాన్సెప్ట్ అవగాహన ఉంటే చాలండి, ఫిజిక్స్లో ఫార్ములాస్ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఈజీగా మీరు పెట్టేయచ్చు. సో ఇది కొంచెం పెద్ద లెక్కగా ఉన్నట్లు చూడండి ఒకసారి. 3వ గమన నియమం ప్రకారము ఒక వస్తువు మనం నెట్టినప్పుడు ఆ వస్తువు కూడా తిరిగి మనలను సమానమైన మరియు వ్యతిరేకమైన బలంతో నెడుతుంది. కరెక్టే, న్యూటన్ 3వ గమన నియమం అంతే కదా. సో ఒకవేళ ఒక వస్తువు రోడ్డు ప్రక్కన ఆగి ఉన్న ఒక పెద్ద ట్రక్కు వంటి వాహనం అయితే బహుశా అది కదలదు. దీనిని 2 సమానమైన మరియు వ్యతిరేకమైన బలాలు ఒకదానికొకటి రద్దు చేసుకుంటాయని సమాధానం ఇవ్వడం ద్వారా ఒక విద్యార్థి సమర్థించుకోవచ్చు. ఈ సమాధానంపై మీ విమర్శను రాయండి. ట్రక్కు ఎందుకు కదలదో వివరించండి. ఒక సింపుల్ రూల్ అండి, జడత్వం. ఇది మొత్తం న్యూటన్ ఫస్ట్ నియమం గురించి చెప్తుంది అనమాట. జడత్వం ఏం చెప్తుందండి, స్థిరంగా ఉన్న వస్తువుని మనం కదిలించడానికి, ఓకేనా, గమనంలో ఉన్న వస్తువుని కదిలించడం కంటే ప్రయోగించే బలం కంటే ఎక్కువ బలాన్ని ఇక్కడ మనం ప్రయోగించాల్సి ఉంటుంది. ఇక్కడ ట్రక్కు ఏమన్నాడు, ట్రక్కు ఆగి ఉంది అంటున్నాడు. సో ఆగి ఉంది కాబట్టి సాధారణంగా ఒక ట్రక్కు గమనంలో ఉంటే మనం ఈజీగా నెట్టొచ్చు, కానీ ఆగి ఉన్న ట్రక్కు నెట్టాలంటే చాలా కష్టం. సో కాబట్టి దానికి కారణం ఏంటి, జడత్వం. ఈ జడత్వం అనే భావన మీకు అవగాహన ఉంటే దీని మీద అప్లికేషన్స్లో కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. నేను ఒకటి అడుగుతాను, చెప్పండి ఎవరైనా. రైలు కదులుతూ ఉందనుకోండి, ఒక కాయిన్ కనుక ఎగరేస్తే అది తిరిగి అతని ఒళ్ళోనే పడడానికి కారణం ఏమిటి అని అడుగుతున్నాడండి. సో దానికి ఆన్సర్ ఏమై ఉంటుంది మీరు ఎవరైనా గెస్ట్ చేసి కమెంట్ సెక్షన్లో నోట్ చేయండి. ఒకవేళ మీకు కనుక దీని మీద మరింత వివరంగా ఒక క్లాస్ చెప్పండి సార్ అంటే జడత్వం మీద, తర్వాత మనకి ద్రవ్య వేగం మీద, న్యూటన్ 3వ గమన నియమం యొక్క అప్లికేషన్స్ మీద ఒక క్లాస్ చెప్తాను మీకు. మాక్సిమం అందరికీ ఇది ఈజీ కాన్సెప్ట్ అర్థమైపోతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. 10 మీటర్/సెకండ్ వేగంతో ప్రయాణిస్తున్న 200 గ్రాములు ద్రవ్యరాశి గల హాకీ బాల్ తిరిగి తన అసలు మార్గంలో 5 మీటర్/సెకండ్ వేగంతో ప్రయాణించేటట్లు చేయడానికి హాకీ స్టిక్తో కొట్టబడినది. హాకీ స్టిక్ ద్వారా ప్రయోగించబడిన బలం వల్ల హాకీ బంతి చలనంలో, హాకీ బంతి ద్రవ్య వేగంలో కలిగిన మార్పు పరిమాణాన్ని లెక్కించండి. చలనము మరియు ద్రవ్య వేగము రెండిట్లో మార్పులు కావాలంటున్నాడండి. సరేనా? ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడో ఒకసారి మనం నోట్ చేసుకుందాం. 10 మీటర్స్ వేగంతో ఫస్ట్ వేగం ఎంత ఉందంట, V1 10 మీటర్/సెకండ్ వేగంతో ఒక బాల్ ప్రయాణిస్తూ ఉందంట. దాన్ని 400 గ్రాముల ద్రవ్యరాశి అంటే M అండి. సో M ఎంచాడు, 400 కాదు 200 గ్రాముల ద్రవ్యరాశి గల హాకీ బాల్ ఇచ్చాడు. అసలు మార్గంలో 5 మీటర్/సెకండ్ వేగంతో ప్రయాణించేటట్లు. ఇప్పుడు రెండో వేగం ఎంత ఇచ్చాడు, 5 మీటర్/సెకండ్ వేగంతో ప్రయాణించేటప్పుడు హాకీ స్టిక్తో కొట్టారంట. ఓకేనా? సో ఇప్పుడు మనకి ద్రవ్య వేగము మొదటిసారి 10 మీటర్/సెకండ్ వేగంతో ప్రయాణించేటప్పుడు వచ్చే ద్రవ్య వేగాన్ని మనం P1 అన్నాం అనుకోండి. రెండోసారి వేగం మార్చారు కదా, అప్పుడు ఉన్న దాన్ని మనం P2 అన్నాం అనుకోండి. ఈ రెండింటి మధ్య మారిన దాన్ని మనము ఫలిత ద్రవ్య వేగంలో కలిగిన మార్పు అంటామండి. సో ఫస్ట్ ద్రవ్య వేగం ఎంత ఉందో చూద్దాం. ఫస్ట్ ద్రవ్య వేగము, సరేనా? సో మొదటి ద్రవ్య వేగం ఎంత ఉంది, ద్రవ్య వేగం P = ద్రవ్యరాశి ఇంటూ వేగము. ద్రవ్యరాశి ఎంత, 10 మీటర్/సెకండ్. ఓకేనా? వేగం ఎంత, వేగము 10 మీటర్/సెకండ్, ద్రవ్యరాశి ఎంత 200 గ్రాములు. సో 200 గ్రాములు ఇచ్చారు కాబట్టి మనం వెంటనే దాన్ని కేజీల్లోకి మార్చాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, 1/5 అవుతుంది. సో ఈ 5 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 మీటర్/సెకండ్ అండి. సో ద్రవ్యరాశి ఎంత అవుతుంది, ఒక నిమిషం, 2 న్యూటన్లు అండి. సరేనా? ద్రవ్య వేగానికి ప్రమాణాలు 2 న్యూటన్లు అవుతాయి. సో ఇక్కడ ద్రవ్య వేగము ఇంటూ మీటర్/సెకండ్, దాంతోపాటు ఇక్కడ మళ్ళీ మీటర్ ఉంది కదా, కేజీలు ఉన్నాయి కదా. సో కేజీ మీటర్/సెకండ్ అవుతుంది అనమాట. సో దాన్ని మనం న్యూటన్స్లో కూడా చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూద్దామండి. రెండో ద్రవ్య వేగం ఎంత, ద్రవ్యరాశి ఇంటూ వేగము. రెండోసారి ద్రవ్యరాశి కూడా 200 గ్రాములు ఇంటూ వేగము. చూడండి 5 మీటర్లు ఏం చేశాడు, తగ్గించాడండి. వేగాన్ని ఏం చేశాడు, 5 మీటర్లకి తగ్గించాడు కాబట్టి మనము నెగిటివ్లో తీసుకోవాలి, తగ్గించాడు కాబట్టి. సో వేగం -5 అవుతుంది ఇక్కడ. ఓకేనా? సో ఇప్పుడు చూడండి 1/5. సో ఇక్కడ ఎంత వస్తుంది, 1 వస్తుంది. రెండోసారి -1 అనమాట. మొదటిసారి ఎంత ఉందండి, ఇప్పుడు మనకి ఫలిత ద్రవ్య వేగం కావాలంటే ఏం చేయాలి, మనము P2లోంచి P1 తీసేయాలి. P2 అంటే -1, P1 అంటే 2,
-1 -2 కలిపితే ఎంత అవుతుందండి -3 అవుతుంది. సో ఫలిత ద్రవ్య వేగము ఎంత అవుతుంది -3 అవుతుంది అనమాట. సో ఇక్కడ ఒకే లెక్కలో రెండు కలిసి ఉన్నాయి, ఒకసారి జాగ్రత్తగా దీన్ని చేయండి సరేనా. నేను మళ్ళీ చెప్తాను ఒకసారి కొంచెం క్లారిటీగా ఉండండి, అంటే కొంచెం కన్ఫ్యూషన్ క్రియేట్ చేసడానికి నేనే మధ్యలో కొంచెం పొరపాటు చెప్పాను కదా, మీకు ఆ తేడా చెప్తాను చూడండి. నా వల్ల ఏదైనా చిన్న లాజిక్ మిస్ అయిందేమో మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ అర్థమైన వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయండి దీన్ని సరేనా. ఇక్కడ చూడండి ద్రవ్య వేగంలో మార్పు అన్నాడండి. మొదటి ద్రవ్య వేగాన్ని మనం P అనుకుందాము, రెండో ద్రవ్య వేగాన్ని P2 అనుకుందాం ఓకేనా. సో రెండో ద్రవ్య వేగంలోంచి మొదటి ద్రవ్య వేగాన్ని తీసేసామనుకోండి ఎంత మారిందో మనకి తెలుస్తుంది కదా. సో ఇక్కడ ద్రవ్యరాశి ఇంటూ వేగము దాని యొక్క ఫార్ములా, ద్రవ్యరాశి ఇంటూ వేగము. ద్రవ్యరాశి ఎంత ఇచ్చాడు మనకి 200 గ్రాములు అన్నాడు. గ్రాముల్ని మనం కేజీల్లో కదా కన్వర్ట్ చేయాలి, నేను మీకు ముందే చెప్పాను కేజీల్లో కన్వర్ట్ చేసామనుకోండి by 1000 అని రాయాలి. సో మొదట్లో వేగం ఎంత ఇచ్చాడు మనకి, మొదట్లో వేగం 10 మీటర్స్ ఇచ్చాడు, సో 10 రాస్తున్నాను నేను. కాబట్టి 201 205 పోతుంది, ఈ 5లో 2 సార్లు పోతుంది. సో మొదట్లో దాని యొక్క ద్రవ్య వేగము 2 మీటరు పర్ సెకను. ద్రవ్య వేగానికి 2 న్యూటన్లు అంటామండి. సో 2 న్యూటన్లు అంటాం సరేనా. అలాగే రెండోసారి ద్రవ్య వేగం చూద్దాం. ద్రవ్య వేగము ద్రవ్యరాశి రెండోసారి ద్రవ్యరాశి కూడా బాల్ ద్రవ్యరాశి ఏం మారలేదు 200/1000, కానీ వేగం ఏమైంది 5 మీటర్ల వేగంతో ప్రయాణించేటట్లు చేయాలంట. అంటే 10 మీటర్లతో ప్రయాణించేదాన్ని ఏం చేయాలి మనము 5 మీటర్లు తగ్గించాలి కదా. సో అప్పుడు రెండో వేగం ఎంత అవుతుంది -5 అవుతుంది, తగ్గించాం కాబట్టి. సో కాబట్టి 201 205, సో 5 1 5, ఇక్కడ ఎంత వచ్చింది మనకి -1 వచ్చింది. సో ఇందాక రూల్ ప్రకారము ఫలిత ద్రవ్య వేగం కావాలంటే మనము P2 లోంచి P1 తీసేయాలి. P2 ఎంత -1, P1 ఎంత +2, తీసేస్తే ఎంత అవుతుంది -3 న్యూటన్స్ వస్తుంది అనమాట. అంటే ద్రవ్య వేగంలో మార్పు -3 వస్తుందండి. మీరు పొరపాటును కనుక ఇక్కడ మైనస్ వేయడం కనుక మర్చిపోతే అప్పుడు ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ -1 వస్తుంది అనమాట. సో ఈ తప్పు మాత్రం మీరు చేయొద్దు. ఈ లెక్క నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు పొరపాటున నేను ఇక్కడ 5 వేసుకుని చేసేసాను, అందుకే నాకు ఆన్సర్ 1 వచ్చింది, కానీ ఆప్షన్స్లోనేమో అది లేదు, కింద ఆన్సర్లోనేమన్నా వేరుగా ఉంది. సో ఆ తర్వాత నాకు ఆలోచిస్తే పొరపాటున ఇక్కడ మైనస్ వేయాల్సింది ప్లస్ చేసాము అని అర్థమైంది అనమాట. అందుకే నేను చేసిన పొరపాటు మళ్ళీ మీరు కూడా చేస్తారని ఒకసారి దీని గురించి నేను క్లియర్ కట్గా వివరిస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఇంకా 150 మీటర్ పర్ సెకండ్ వేగంతో క్షితిజ సమాంతరంగా ప్రయాణిస్తున్నాం 10 గ్రాముల ద్రవ్యరాశి గల బుల్లెట్ నిశ్చల స్థితిలో ఉన్న చెక్క దిమ్మను ఢీకొని 0.03 సెకండ్ల తర్వాత నిశ్చల స్థితికి వచ్చింది. బుల్లెట్ చెక్క దిమ్మలో ఎంత లోతుకు దిగుతుందో లెక్కించండి, అంతేకాక చెక్క దిమ్మ బుల్లెట్ పై ప్రయోగించే బల పరిమాణాన్ని కూడా లెక్కించండి అన్నాడు. సో మనం ఏమేమి ఇచ్చామో వాటి ప్రకారం రాసుకుందాం. మన ప్రకారం చూడండి, ముందుగా ఏమేమి ఇచ్చాడో రాద్దాం చూడండి. 150 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అన్నాడు. సో దాన్ని మనం ఏమనుకోవచ్చు, తొలి వేగం = 150 మీటర్ పర్ సెకండ్. సో మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కదండి, సెకండ్ ఇన్వర్స్ సారీ. సో తుది వేగము v ఆగిపోయింది అంటున్నాడు కదా, అప్పుడు 0 అవుతుంది, 0 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. తొలి వేగము తుది వేగము ఇచ్చేసాడు మనకి. అలాగే 10 గ్రాముల ద్రవ్యరాశి m కదా, m = 10 గ్రామ్స్ కదా. సో దాన్ని మనం కేజీల్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి by 1000 అని రాయాలి. అప్పుడు 1/100 0 క్యాన్సిల్ అయిపోతే 1/100 kgs ఉంటుంది అనమాట. భిన్నాల్లోనే ఉంచిన తర్వాత అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి మళ్ళీ. సో నెక్స్ట్ బుల్లెట్ నిశ్చల స్థితిలో రావడానికి ఎంత సమయం పట్టింది, టైమ్ t = 0.03 సెకండ్స్ అన్నాడు. దీన్ని మనం భిన్నాల్లోకి మార్చామనుకోండి 3/100, 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి /100 అని రాసేసాం. అప్పుడు పాయింట్ పోతుంది మనకి. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంట, ఎంత లోతు దిగుతుంది అంటే స్థానభ్రంశం కనుక్కోవాలి. స్థానభ్రంశం కనుక్కోవడానికి మనకు ఫార్ములా ఏమున్నాయంటే v² - u² = 2as ఉంది. అలాగే s = ut + ½ at² ఫార్ములా కూడా ఉంది. మనకు ఆ రెండిట్లో ఏది ఈజీగా ఉంటుంది, v² - u² = 2as. ఈ ఫార్ములాని మనం ఈజీ కాబట్టి ఇది యూజ్ చేద్దాం. ఎందుకంటే మనకు తుది వేగం ఉంది, తొలి వేగము ఉంది, ఇంకా మనకి ఇంకేం కావాలి, త్వరణం కావాలి. సో త్వరణం కనుక్కోవడానికి మనకు ఫార్ములా ఏంటండి, a = v - u/t. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మీకు చూడండి, v = u + at అనే ఫార్ములా ఉంది కదా. ముందు u ఇటు పక్క వస్తే మైనస్ అవుద్ది, t ఇటు పక్క వస్తే బై అవుద్ది. ఇదిగో ఇలా వచ్చింది అనమాట, ఆ ఫార్ములా నుంచి వచ్చింది ఇది. లేదా వేగంలోని మార్పు రేట్నే త్వరణం అంటారని మీకు ఆ డెఫినేషన్ తెలుసు అనుకోండి. వేగంలో మార్పు రేటు బై కాలము. సో వేగంలో మార్పు అంటే v - u, కాలము అంటే t రాస్తే సరిపోతుంది అనమాట. మీరు ఎలాగైనా రాయొచ్చు, ఈ ఫార్ములాని బట్టి అయినా సరే రాయొచ్చు. సో యాక్సలరేషన్ కనుక్కుందాం. తుది వేగం 0, తొలి వేగం 150 బై కాలము 3/100. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు, 150ని అలాగే ఉంచి, సో -150ని అలాగే ఉంచి 3/100 ఉంది కదా, ఇది తిరగబడితే ఏమవుతుంది 100/3 అవుతుంది. ఈ 3 ఇందులో 5 సార్లు పోతుంది. 50 × 100
కదా. అప్పుడు ఎంత వస్తుంది? -5000. -5000 ఏంటిది? త్వరణం కదా. త్వరణానికి ప్రమాణాలు ఏంటి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మీరు ఎగ్జామ్లో అయితే మీరు ప్రమాణాలు రాయవసరం లేదు, కానీ మీకు అర్థం అవ్వాలని నేను రాస్తున్నాను అంతే. సో ఇప్పుడు మనకు త్వరణం వచ్చింది కాబట్టి మనం ఏం కనుక్కుందాము? స్థానభ్రంశాన్ని కనుక్కుందాం ఈ ఫార్ములాని యూస్ చేసుకుని. v² అంటే 0² u² అంటే 150 ఈజ్ ఈక్వల్ టు 2as. 2 × a అంటే -5000 s మనం కనుక్కోవాల్సింది. సో 150కి స్క్వేర్ అంటే ఎంత అండి? 150కి స్క్వేర్ అంటే ఎంత? 15 225, పక్కనే 2 సున్నాలు పెట్టాలి మనం కదా. మైనస్ ఎంత వస్తుంది? ఇది మైనస్ ఉందండి, మైనస్ మర్చిపోకండి. తర్వాత 2 × 5000 అంటే ఎంత వస్తుందండి? 10,000 వస్తుంది. దీనికి కూడా మైనస్ ఉంది, ఇంటూ ఎస్ ఉంది. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు అంటే 225 పక్కన 2 సున్నాలు బై 1 పక్కన 4 సున్నాలు, పైన కింద 2 మైనస్లు ఉన్నాయి, మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది. ఈ 2 సున్నాలు పోతే 25 4లు 25 9లు, ఈ 4 ఇందులో 2.25 టైమ్స్ పోతుంది. సో స్థానభ్రంశం ఎంత అవుతుందండి? 2.25 మీటర్లు ప్రయాణిస్తుంది అనమాట. సో ఇక్కడతో మనకు అయిపోయిందంటే స్థానభ్రంశం కనుక్కున్నాం, కానీ వాడు ఏమడుగుతున్నాడు? బలాన్ని కూడా అడిగాడు కదా, బల పరిమాణం కూడా కనుక్కున్నాడు కదా. సో బలము ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా మనకి? F ఈజ్ ఈక్వల్ టు ma కదా. ఒకసారి దీన్ని క్లియర్ చేసి మీకు F ఈజ్ ఈక్వల్ టు ma అన్నాడు కదా, అందులో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి చూపిస్తాను మీకు, సరేనా. F ఈజ్ ఈక్వల్ టు ma. F అంటే ఏంటి? బలము మనం కనుక్కోవాలి. ద్రవ్యరాశి ఎంత అంటున్నాడు? 10/1000 అంటే దాన్నే మనము 1/100 అని రాసాము. మనకి F అంటే తెలిసింది, మనకి m అంటే రాసాము. a అంటే ఎంత రాయాలి కదా, a మనం కనుక్కుంటే ఎంత వచ్చింది మనకి? -5000 వచ్చింది. సో అది రాశాను నేను. ఇక్కడ 3 సున్నాలు, ఇక్కడ 3 సున్నాలు క్యాన్సిల్ అయిపోయినాయి. 5 10 50 -50 న్యూటన్లు. ఓకేనా. బుల్లెట్ పై ప్రయోగించే బల పరిమాణము. చెక్కదిమ్మ బుల్లెట్ పై అంటే రివర్స్ దిశలో ఉంటుంది కదా. బుల్లెట్ ఇటు వెళ్ళింది అనుకోండి, చెక్కదిమ్మ బుల్లెట్ మీద ఈ దిశలో వ్యతిరేక దిశలో ఉంది కాబట్టి మనకి నెగిటివ్లో వచ్చిందనమాట, సరేనా. 50 న్యూటన్ల బలాన్ని చెక్కదిమ్మ ఆ బుల్లెట్ పై ప్రయోగిస్తుంది. ఇందులో ఏం లేదని మనకి ఎగ్జామ్లో ఇన్ని అడగరండి, ఇందులో ఏదో ఒకటి మాత్రమే అడుగుతారు, కానీ ఎలా చేయాలి అనే ఫండమెంటల్ ఉంది చూసారా. ఏమి ఇచ్చాడో రాసుకోవాలి, మనం ఏ ఫార్ములా రాస్తే అది వస్తుందో మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. సో అది మీకు అవి నేర్చుకుంటే చాలు ఇందులో నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. సరళ రేఖా మార్గంలో 10 మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తున్న 1 కిలోమీటర్ ద్రవ్యరాశి గల ఒక వస్తువు 5 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల నిశ్చల స్థితిలో ఉన్న చెక్కదిమ్మని ఢీకొని దానికి అతుక్కుంటుంది. ఆ తర్వాత అవి రెండు అదే సరళ మార్గంలో కలిసి కదులుతాయి. అభిఘాతానికి ముందు, అభిఘాతం తర్వాత ద్రవ్య వేగాన్ని లెక్కించండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రెండు కలిసి ప్రయాణించాయి అన్నాడు అనుకోండి, అభిఘాతం ముందు ద్రవ్య వేగం ఎంత ఉందో అభిఘాతం తర్వాత కూడా ద్రవ్య వేగం అంతే ఉంటుంది, సేమ్ అనమాట. అంతేకాకుండా రెండు వస్తువుల సంయుక్త వేగాన్ని కూడా లెక్కించండి అంటున్నాడండి. సో అభిఘాతం తర్వాత మనకి వేగం కనుక్కోవడానికి, సరాసరి వేగం కనుక్కోవడానికి మన ఫార్ములా ఏంటండి? రెండు వస్తువులు ఢీకుంటే m1u1 ప్లస్ m2u2 బై m1 ప్లస్ m2 అండి. ఇదేంటిది? మనం సరాసరి వేగాన్ని కనుక్కోవడానికి అయితే ఫార్ములా. అలా కాకుండా అభిఘాతానికి ముందు, అభిఘాతం తర్వాత ద్రవ్య వేగం అడుగుతున్నాడు కదా. సో అభిఘాతం ముందు రెండు కలిసి ప్రయాణించినాయి కాబట్టి అభిఘాతం ముందు ద్రవ్య వేగం P ఈజ్ ఈక్వల్ టు m1u1 ప్లస్ m2u2. ఇక్కడ m1 అంటే ద్రవ్యరాశి, u1 అంటే వేగం అనమాట. సో మనం ఇచ్చిన లెక్కలో చూడండి, మొదటిసారి వేగం ఎంత? 10, ఆ ద్రవ్యరాశి ఎంత? 1. ఓకేనా. సో 1 × 10 అని రాస్తాం ఇక్కడ, ప్లస్ రెండో ద్రవ్యరాశి ఎంత? 5. రెండోసారి వేగం ఎంత? నిశ్చల స్థితిలో ఉంది కదా, నిశ్చల స్థితిలో ఉంటే 0, వేగం 0 అయిపోయింది. ఓకేనా. సో అప్పుడు మనకి ఫలితం ఏమవుతుంది? 1 10 10. సో 10 న్యూటన్ల ద్రవ్య వేగము ఫలితంగా ఉంటుందన్నమాట. ఇది ఎప్పుడు? అభిఘాతానికి ముందు 10 న్యూటన్లే ఉంటుంది, అభిఘాతం తర్వాత కూడా 10 న్యూటన్లే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు రెండూ కలిసి, అభిఘాతం తర్వాత రెండూ కలిసి కనుక ప్రయాణిస్తే మనకి ఇదే ఫార్ములాని మనం రెండింటికి మనము యూజ్ చేయొచ్చు అనమాట, సరేనా. ఇంకా ఏం అడిగారు? మనకి ఫలిత బలం ఎంత అడుగుతున్నారు కదా, సంయుక్త వేగం ఎంత అడుగుతున్నారు కదా. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి ఈ వాల్యూస్ అన్నిటిని, అప్పుడు మీకు ఈజీగా వచ్చేస్తుంది. m1u1 ప్లస్ m2u2 ఇప్పుడే మనం కనుక్కున్నాం, 10 వచ్చింది మనకి, బై m1 m2 అంటే ద్రవ్యరాశుల మొత్తం అనమాట. m1 అంటే 1, m2 అంటే 5, ఎంత వస్తుంది మనకి? 10/6 వస్తుంది. ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? దీంట్లో సుమారుగా 6 1 6 4 ఉంటుంది కాబట్టి 6 6 36 పోతే 4 ఉంటుంది కాబట్టి 1.66 న్యూటన్స్ వస్తుంది అనమాట, సారీ వేగం.
100 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల ఒక వస్తువు సమత్వరణంతో ప్రయాణిస్తూ దాని వేగము 6 సెకండ్లలో 5 మీటర్ పర్ సెకండ్ 8 మీటర్ పర్ సెకండ్కు మారింది. అంటే 5 మీటర్ల నుంచి 8 మీటర్లకు మారిందనమాట. అయినా ఆ వస్తువు యొక్క తొలి మరియు తుది ద్రవ్య వేగాలను లెక్కించండి, అంతేగాక ఆ వస్తువుపై ప్రయోగించబడిన బల పరిమాణాన్ని కనుక్కోండి అన్నాడు. ముందు మనము తొలి ద్రవ్య వేగం ఎంతో తుది ద్రవ్య వేగం ఎంతో కనుక్కుందాం. తొలి ద్రవ్య వేగాన్ని మనం P1 అందాము, తుది ద్రవ్య వేగాన్ని P2 అందాం. రెండింటికి ఫార్ములా ఏంటి? ద్రవ్యరాశి ఇంటూ వేగమే. స్టార్టింగ్లో ఉన్నదాన్ని V1 అందాము, ఓకేనా. ఎండింగ్లో ఉన్నదాన్ని మనము V2 అందాము. స్టార్టింగ్లో ఉన్న ఒక వస్తువు ఎండింగ్లో ఉన్న వస్తువు రెండు ఒకటే కదా, సో దాన్ని మనము M అని అనుకుందాం, సరేనా. సో M ఎంత? ఇప్పుడు 100 కిలోగ్రాములు. స్టార్టింగ్లో దాని వేగం ఎంత? 5 మీటర్లు పర్ సెకండ్. సో 5 మీటర్లు పర్ సెకండ్. 100 ఇంటూ 5 ఎంత అవుతుంది? 500 న్యూటన్లు స్టార్టింగ్లో దాని యొక్క ద్రవ్య వేగము. మరి ఎండింగ్లో దాని యొక్క ద్రవ్య వేగం ఎంత? 100 ఇంటూ 8 మీటర్ పర్ సెకండ్ కదా, 800 న్యూటన్లు చివరిలో దాని యొక్క ద్రవ్య వేగం ఉంటుంది. తుది మరియు తొలి ద్రవ్య వేగాలు మనం కనుక్కున్నాం కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలి? బలం యొక్క పరిమాణాన్ని మనం కనుక్కోవాలి. ఎప్పుడైతే మనం బల పరిమాణాన్ని కనుక్కోవాలో ఫార్ములా ఏంటి మనకి? F = ma. M అంటే మనకు తెలుసు 100 అని, ఏ అంటే తెలియదు కదా. ఏ కనుక్కుంటాక మనకి తుది వేగాలలో మార్పు రేటుని మనం ఏమంటాము? వేగాలలో మార్పు రేటుని త్వరణం అంటాం కదా. వేగాల్లో మార్పు రేట్ ఎంత? స్టార్టింగ్లో మరి 8లోంచి 5 తీసేయాలి. అంటే తుది వేగం 8, తొలి వేగం 5 కదా. 8లోంచి 5 పోతే ఎంత వస్తుంది మనకి? 3 వస్తుంది. ఇది ఎన్ని సెకండ్లలో మారిందంట? 6 సెకండ్ల కాలంలో మారిందంట. సో T = 6 అని మనకు లెక్కలో ఇచ్చాడు కదా. సో 3/6 అంటే దాని వాల్యూ ఎంత? 1/2. అంటే ఇక్కడ మనం ఏ ప్లేస్లో ఎంత అని రాసుకోవచ్చు? 1/2 అని రాయొచ్చు. ఈ 2 ఇందులో 50 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. బలము = 50 న్యూటన్స్ అవుతుంది అనమాట. సో ఈజీగా ఉందా లేదా లెక్కలు? మీరు అర్థం చేసుకుంటే, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే, ఏం కనుక్కోవాలో తెలుసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది? ఒక ఎక్స్ప్రెస్ మార్గంలో అఖ్తర్, కిరణ్ మరియు రాహుల్ అధిక వేగంతో, చాలా పెద్ద క్వశ్చన్ ఉన్నది ఇది, వేగంతో ఒక మోటార్ వాహనంలో ప్రయాణిస్తున్నారు. ఒక కీటక మోటార్ వాహనం విండ్ షీల్డ్ను ఢీకొని విండ్ స్క్రీన్లో ఇరుక్కుంది. ఓహో ఇదే, ఓకే. ఇది చాలా సింపుల్ ఆన్సర్ అండి దీనికి. స్క్రీన్లో ఇరుక్కుంది. అఖ్తర్ మరియు కిరణ్ ఈ సందర్భం గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. మోటార్ కారు ద్రవ్య వేగంలో మార్పుతో పోల్చినప్పుడు కీటకం యొక్క ద్రవ్య వేగంలో మార్పు చాలా అధికంగా ఉంటుందని సూచించాడు. ఎందుకంటే మోటార్ కారు యొక్క వేగంలో మార్పు కంటే కీటకం యొక్క వేగంలో మార్పు చాలా అధికంగా ఉంది. మోటార్ కారు చాలా అధిక వేగంతో ప్రయాణిస్తూ ఉంది కాబట్టి ఇది కీటకం పైన చాలా అధిక బలం ప్రయోగించింది అని, దాని ఫలితంగానే కీటకం చనిపోయిందని అఖ్తర్ అన్నారు. రాహుల్ వీరిద్దరి కంటే పూర్తి విరుద్ధమైన కొత్తదైన వివరణ ఇస్తూ మోటార్ కారు మరియు కీటకం రెండూ కూడా ఒకే పరిమాణం గల బలాన్ని ఎదుర్కొన్నాయి, వాటి ద్రవ్య వేగంలో సమాన మార్పును పొందాయి అని అన్నాడు. ఈ సూచనలపై వ్యాఖ్యానించింది. ఎవరు చెప్పింది సరైంది అని అడుగుతున్నాడండి. ఇందులో రాహుల్ చెప్పింది మాత్రమే సరైంది. ఎందుకని? మనకి న్యూటన్ గమన నియమాల్లో 3వ గమన నియమాన్ని కనుక మనం పరిశీలించామనుకోండి, ఏం చెప్తుంది? ఒక వస్తువు మీద ఎంత 3వ గమన నియమం ఏం చెప్తుంది? ప్రతి చర్యకు ఆపోజిట్ ఈక్వల్గా ఉండే ప్రతిచర్య ఉంటుంది. అంటే ఒక పురుగు కారు మీద ఎంత బలాన్ని అయితే ప్రయోగిస్తుందో కారు పురుగు మీద కూడా అంతే బలాన్ని ప్రయోగిస్తుంది. కానీ ఆ కారు ప్రయోగించిన బలము పురుగు తట్టుకోలేదు కాబట్టి పురుగు చనిపోయింది. పురుగు ప్రయోగించిన బలము కారు తట్టుకుంది కాబట్టి కారుకి ఏం కాలేదన్నమాట. సో కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రతి చర్య ఒక దాని మీద ఎంత బలం పనిచేస్తుందో దాని మీద కూడా అంతే బలం తిరిగి పనిచేస్తుంది. సో కాబట్టి రాహుల్ చెప్పింది మాత్రమే సరైంది, మిగతా వాళ్ళిద్దరు చెప్పింది తప్పే. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? 10 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల డంబెల్ 80 సెంటీమీటర్ల ఎత్తు నుండి కిందకి పడినప్పుడు ఎంత ద్రవ్య వేగాన్ని నేలకు బదిలీ చేస్తుంది? ద్రవ్య వేగం కనుక్కొని అన్నాడు. సో మనం కనుక్కుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చూద్దాం. ద్రవ్యరాశి M = ఏమంటున్నాడు? 10 kgs అన్నాడు, రాసేద్దాం. తర్వాత డంబెల్ ఎంత ఎత్తు నుండి పడిందంట? 80 సెంటీమీటర్ల నుంచి పడిందంట అండి. ఎత్తు అంటే ఏమనుకోవచ్చు మనం? H = 80 సెంటీమీటర్లు. మనం ఎప్పుడు ఎలా కనుక్కోవాలి? ఎత్తుని మీటర్లో కనుక్కోవాలి కదా. సో మీటర్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 100 అని వేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? 24 25. సో 4/5 మీటర్ల ఎత్తు అని ఇచ్చాడు అనమాట. సో అప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ద్రవ్య వేగం కనుక్కోవాలి. సో ద్రవ్య వేగం P = ద్రవ్యరాశి ఇంటూ త్వరణము, ద్రవ్యరాశి ఇంటూ వేగము. సో వేగం కనుక్కోవడానికి మనకు ఫార్ములా ఏంటంటే H ఇచ్చినప్పుడు H = u²/2g. అంతే కదా. మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఫార్ములా? v² - u² = 2as ఉంది కదా, అక్కడి నుంచి ఈ ఫార్ములా వచ్చింది. ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎత్తును కనుక్కోవడానికి పైకి కిందకి కనుక ఒక వస్తువు ప్రయాణిస్తూ ఉంటే H = u²/2g అనే ఫార్ములాని మనం యూజ్ చేయొచ్చు. ఎలాగో చూడండి ఒకసారి. v² - u² = 2as కదా ఫార్ములా.
పైనుంచి కిందకు పడుతున్నప్పుడు తొలి వేగం ఏమైపోతుందండి, తొలి వేగం 0 అయిపోతుంది, ఇక్కడ తుది వేగం మాత్రమే ఉంటుంది. 2a అంటే త్వరణం కదా, పైకి కిందకి ప్రయాణిస్తుంటే g ఉంటుంది. s అంటే స్థానభ్రంశం కదా, పైకి కిందకి ప్రయాణిస్తుంటే h ఉంటుంది. సో ఈ 2g ఏమవుతుంది, ఇటువైపు వస్తే v²/2g అనమాట. సో అలా ఈ ఫార్ములా వచ్చింది. ఇక్కడ v² అన్నా u² అన్నా రెండు వేగాన్ని తెలియజేసేవేనండి. సో ఇక్కడ వేగం ఎంత ఇచ్చాడు మనకి, మనకు కనుక్కోవాల్సిన వేగమే కదండి, వేగం కనుక్కుందాం. ఇక్కడ నుంచి మనకి u² కనుక్కుంటే వేగం వస్తుంది, u కనుక్కుంటే. h అంత ఇచ్చాడు మనకి, h = 4/5 అన్నాడు. 2g అంటే 2 × 20 బైలో 100 వస్తే ఇంటూ అవుతుంది. g అంటే 10 అని తీసుకుంటాం మనం, లేదా 9.8 అని కూడా తీసుకోవచ్చు. ఇటువైపున u² ఉందండి. ఈ 5 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 4 4 4 16. u² = 16 అయితే వేగం ఎంత అవుతుందండి, 4. 16 అనే 4² రాయొచ్చు కదా, స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే వేగము 4 వస్తుంది. ఇప్పుడు మన ఫార్ములాలోకి వచ్చేద్దాం. ద్రవ్యరాశి 10 kgs, వేగము 4 m/s. సో 10 4 40 న్యూటన్లు ద్రవ్య వేగం వస్తుందన్నమాట. ఓకేనా. ఇప్పటితో మనకి అభ్యాసంలో ఉన్న లెక్కలన్నీ అయిపోయినాయండి. మనం అదనపు అభ్యాసం కూడా చూద్దాం. అందులో నుంచి రాకూడదని ఏం రూల్ లేదు కదా. సో ఒకసారి ఇది కూడా మనం చూద్దాం. ఏమేమి ఇచ్చాడు. చలనంలో ఉన్న ఒక వస్తువు యొక్క దూరము కాలము పట్టిక క్రింద ఇవ్వబడింది. కాలం సెకండ్లలో, దూరం మీటర్లలో అని ఇచ్చాడు. చూడండి, 0 సెకండ్లకు 0, 1 సెకండ్కి 1 మీటర్ వెళ్ళిందంట, 2 సెకండ్లకి 8 మీటర్లు వెళ్ళిందంట. అంటే చూడండి, ఇక్కడ కాలం ఎంత మారింది, 1 సెకండ్ మారింది. వేగంలో మార్పు ఎంత వచ్చింది, 8. 1 ఉండేది 8 అయిందంటే 8 - 1, దాన్ని మనం 7 అంటాం. ఓకేనా. 1 సెకండ్ కాలంలో వేగంలో మార్పు రేట్ని మనం ఏమంటాం, త్వరణము. ఇక్కడ త్వరణం = 7 అండి. ఇక్కడ చూడండి ఎంత మారింది, ఇక్కడ 19 మారింది. ఇక్కడ త్వరణం ఎంత, 19. ఇక్కడ ఎంత మారింది, 27 నుంచి 64 నుంచి 27 పోతే ఎంత, 37 m/s² అండి దీనికి ఫార్ములా. త్వరణం, ఇదంతా త్వరణం, వేగంలోని మార్పు రేట్ అనమాట. 1 సెకండ్ కాలానికి ఇక్కడ నుంచి 1 సెకండ్ పెరిగింది, ఇక్కడ నుంచి 1 సెకండ్ పెరిగింది. అలా ఒక్కొక్క సెకండ్ పెరుగుతూ వచ్చేసరికి త్వరణం ఏమవుతూ ఉంటుంది, పెరుగుతూ మనకి వస్తూ ఉంటుంది. త్వరణం గురించి నువ్వేమి చెప్పగలవు అంటే, త్వరణం ఏమవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. అది స్థిరంగా ఉందా, లేదు, స్థిరంగా లేదు, పెరుగుతూ వచ్చింది. పెరుగుతూ ఉందా, తగ్గుతూ ఉన్నదా, పెరుగుతూ ఉన్నది. 0నా, ఇక్కడ ఎక్కడ కూడా త్వరణము 0 అవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎక్కడ మార్పు లేకుండా లేదు, ప్రతి చోట మార్పు ఉన్నది. కాబట్టి త్వరణము ప్రతి చోట ఉన్నది. మార్పు అంటే ఏంటి, వేగంలో మార్పు అసలు ఏం లేదనుకోండి, సమవేగంతో ప్రయాణిస్తే అప్పుడు మాత్రమే త్వరణం 0 అవుతుంది. అంటే స్టార్టింగ్లో 8 ఉందనుకోండి, తర్వాత 1 సెకండ్ తర్వాత కూడా దాని వేగం 8 ఉండాలి, అప్పుడు త్వరణం 0 అవుద్ది. కానీ ఇక్కడ అలా లేదు కదా, ప్రతి చోట మారిపోతూ వచ్చింది కదా. సో ఇవన్నిటిని మనము త్వరణం అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అన్నిటిని వస్తువుపై పనిచేస్తున్న బలాల గురించి నీవు ఏమి చెప్పగలవు. ఇప్పుడు బలము అనేది త్వరణానికి అనులోమానుపాతంలో ఉంటుందని చెప్పేసి న్యూటన్ 2వ గమన నియమంలో మనకు చెప్తున్నాడు కదా. సో కాబట్టి త్వరణం పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా బలం కూడా ఏమవుతుంది, ప్రతి చోట పెరుగుతూ వస్తుంది. సో బలం అనేది త్వరణానికి అనులోమానుపాతంలో ఉంది కాబట్టి, త్వరణం పెరిగింది కాబట్టి బలం కూడా పెరుగుతూ ఉంది అని మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ కొంచెం చూద్దామండి. 1200 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల ఒక మోటారు కారును ఒక సమతలంగా ఉన్న రోడ్డుపై 2 వ్యక్తులు సమవేగంతో నెట్టగలిగారంటండి. ఒకవేళ ఆ మోటార్ కారును 3 వ్యక్తులు నెట్టినప్పుడు దానిలో 0.2 m/s² త్వరణం కలుగుతుంది. ఒక్కొక్క వ్యక్తి ఆ మోటార్ కారును ఎంత బలంతో నెట్టాలి. చాలా లాజికల్గా ఉందని క్వశ్చన్. ఒకసారి చూడండి. ముందు 2 వ్యక్తులు నెట్టారంటండి. 2 వ్యక్తులు నెడితే అదేమవుతుందంట, సమవేగంతో ప్రయాణిస్తుందంట. సో ఎప్పుడైతే సమవేగంతో ప్రయాణిస్తుందో అక్కడ త్వరణం 0 ఉంటుందని నేను ఇంతకు ముందే చెప్పాను, సరేనా. అంటే ఫస్ట్ కేసులో త్వరణం అనేది 0 అండి. మరి ఇప్పుడు 3వ వ్యక్తి వచ్చి జాయిన్ అవ్వడం వల్ల ఏమైంది, దానికి త్వరణం కలిగింది. సో ఆ త్వరణం రావడానికి ఎవరు ప్రయోగించిన బలం కారణము, 3వ వ్యక్తి ప్రయోగించిన బలం అనేది కారణమైంది. సో ఎంత త్వరణం పోయింది, 0.2 m/s² త్వరణాన్ని పొందింది అనమాట. సో A = 0.2 అని ఇచ్చాడు, M = 1200 కిలోగ్రాములు అని ఇచ్చాడు. మనం బలం కనుక్కుందాం, ఎవరు 3వ వ్యక్తి ప్రయోగించిన బలం కనుక్కున్నాం. ఎందుకని, త్వరణానికి కారణమైన బలం ఎవరిది, ఆ 3వ వ్యక్తిదే కదా. సో కాబట్టి ఆ 3వ వ్యక్తి ప్రయోగించిన బలం F = m × A. M అంటే ద్రవ్యరాశి 1200 కిలోగ్రాములు, A అంటే 0.2, పాయింట్ పోవాలంటే మనం 2/10 అని రాసుకుంటాం. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే 240 న్యూటన్లు. సో 3వ వ్యక్తి ప్రయోగించిన బలం ఎంత అండి, 240 న్యూటన్లు. వాడేమన్నాడు ఇక్కడ మనకి, 3 వ్యక్తులు ఒకే విధమైన కండర బలం ప్రయోగించారు అనుకుంటే 3వ వ్యక్తి 240 న్యూటన్లు ప్రయోగిస్తే మరి ప్రతి వ్యక్తి ఎంత బలంతో నెట్టినట్టు, 240 న్యూటన్లతో
నెట్ అనమాట. మరి ఫస్ట్ ఇద్దరు ప్రయోగించారు కదా, వాళ్ళు ప్రయోగించిన 480 న్యూటన్ల బలం ఉంది కదా, అది ఫ్రిక్షనల్ ఫోర్స్ కింద కన్వర్ట్ అయిందనమాట. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ కింద కన్వర్ట్ అయ్యి ఆ కారు కదలడానికి మాత్రమే ఉపయోగపడింది కానీ దానికి త్వరణము రావడానికి ఉపయోగపడలేదు. సో కాబట్టి ఇది లెక్క చాలా లాజికల్గా ఉంది, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, సరేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 500 గ్రాములు ద్రవ్యరాశి గల సుత్తి 50 మీటర్లు పర్ సెకండ్ వేగంతో కదులుతూ ఒక మేకును ఢీకొట్టింది. ద్రవ్యరాశి అన్నాడు కాబట్టి మనం m = 500 గ్రామ్స్ అన్నాం. ఎప్పుడైతే గ్రామ్స్లో ఇచ్చాడో మనం వెంటనే దాన్ని కిలోగ్రాముల్లోకి మార్చుకోవాలి. 500/1000 అని రాస్తాము, అప్పుడు 1/2 వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. ఇంకా 50 మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తుంది. వేగము v = ఎంత ఇచ్చాడు మనకి, 50 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చాడు. ఓకే రైట్. మేకును ఢీ కొట్టింది. ఆ మేకు 0.1 సెకండ్ల తర్వాత, సో t = 0.01 సెకండ్ల తర్వాత అతి స్వల్ప సమయంలో సుత్తిని ఆపింది. సుత్తి అంటే దాని యొక్క తుది వేగం ఎంత అయిందండి, స్టార్టింగ్లో తొలి వేగం 50 మీటర్ పర్ సెకండ్ ఉన్నది, తుది వేగం ఎంత అయింది 0. ఆపేసింది అనగానే ఎప్పుడైనా సరే తుది వేగము 0 అని మీరు ఇండైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. సుత్తి పైన మేకు ప్రయోగించిన బలం ఎంత, సుత్తి పైన మేకు ప్రయోగించిన బలం అంటే మనకి ఇక్కడ ఏం కావాలి, బలానికి ఫార్ములా ఏంటి మీకు ఎప్పుడు తెలుసు, F = ma. m ఎంతో ఇచ్చాడు కానీ ఏ ఇవ్వలేదు కదా, ఏ కనుక్కుందాం మనము. ఏ కనుక్కుంటాక మనకి తొలి వేగం ఉంది, తుది వేగం ఉంది, కాలము ఉంది. v - u/t అనే ఫార్ములా ఉపయోగించుకుంటే మనకి త్వరణం ఎంతో వచ్చేస్తుంది. తుది వేగము 0 మైనస్ తొలి వేగము 50 బై కాలము 0.01 కదా, దీన్ని మనం 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 100 అని రాసామనుకోండి, డెసిమల్ పోతుంది. సో 100 పైకి వెళ్ళిపోతుంది, సరేనా. 50 × 100 ఎంత అవుతుందండి, 5000 యాక్సలరేషన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. సో యాక్సలరేషన్ మనకు వచ్చింది కాబట్టి మనం ద్రవ్యరాశిని అలాగే త్వరణాన్ని మనం ఏం చేయాలి, లబ్ధం చేయాలి. ద్రవ్యరాశి ఎంత 1/2, త్వరణం ఎంత 5000 - 5000 అండి. ఓకేనా. ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 2500 సార్లు క్యాన్సిల్ అవుతుంది. సో -2500 న్యూటన్లు. మైనస్ ఎందుకు వచ్చింది, ఇది రివర్స్ డైరెక్షన్లో పనిచేస్తుంది. అంటే సుత్తి ఈ డైరెక్షన్లో కొట్టింది అనుకోండి, మేకు దాన్ని ఏ డైరెక్షన్లో ఆపుతుంది, రివర్స్లో ఆపుతుంది కదా, వ్యతిరేక దిశలో ఉంటుంది కదా. సో మైనస్ అనేది వ్యతిరేక దిశని తెలియజేస్తుంది. 2500 అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ చూద్దాము. ఒకసారి చూడండి. 1200 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల మోటారు కారు ఒక సరళ రేఖా మార్గంలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉందంట. ఒకసారి మనం ఇచ్చిన ఏంటో రాసుకుందాం. ఒకసారి 1200 కిలోగ్రాములు అన్నాడు కాబట్టి మనకి ద్రవ్యరాశి ఇచ్చినట్లు m = 1200 kg రైట్. నెక్స్ట్ గంటకు 90 కిలోమీటర్ల సమవేగంతో కదులుతూ ఉంది. వేగము v = 90 కిలోమీటర్ పర్ అవర్ అన్నాడండి. దీన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలని ఏం చెప్పాను, మీరు 5/18తో దాన్ని మల్టిప్లై చేయాలి. సో 5/18లోకి మార్చండి, ఎంత అవుతుంది 18×5. సో 5×5 25 మీటర్ పర్ సెకండ్ అండి. స్టార్టింగ్లో దాని యొక్క తొలి వేగం దాన్ని కదులుతూ ఉంది. అప్పుడు 4 సెకండ్ల పాటు అంటే t = 4 అసమతుల్య బాహ్య బలం వల్ల దాని వేగం 18 కిలోమీటర్లకు తగ్గించబడింది. సో తుది వేగం = 18 కిలోమీటర్ పర్ అవర్ అనమాట. సో దీన్ని మీటర్లోకి మార్చారనుకోండి, 18 × 5/18 వేశారనుకోండి, 5 × 1 5. సో 5 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. సో తొలి వేగం ఉంది, తుది వేగం ఉంది, మనకి త్వరణం కావాలి. త్వరణం కావాలంటే ఏంటి ఫార్ములా, v - u/t. u అంటే తుది వేగము 5, తొలి వేగము ఎంత 25. సో బై టైము, టీ అంటే టైం ఎంత, ఎన్ని సెకండ్ల కాలంలో 4 సెకండ్లు, -20/4 అంటే -5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వచ్చిందండి ఏ అంటే. సో ఇప్పుడు మనకేం కావాలి, బలం కనుక్కోవాలి. బలము = m × a కదా. m అంటే 1200 పైన రాస్తున్నా చూడండి. ఏ అంటే మనకి -5, 1200 × ఎంత అవుతుంది, 12×5 = 60 కదా, -600 న్యూటన్లు. మైనస్ ఏం తెలియజేస్తుంది, రివర్స్ డైరెక్షన్లో ఉంది బల పరిమాణము అని మనకి తెలియజేస్తుంది అనమాట. సో ఇది ఈ చాప్టర్లో ఉన్న మనకి అన్ని లెక్కలు వివరించడం జరిగింది. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉన్నా లేదా ఇంకా ఏదైనా చాప్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయించుకోవాలన్నా కానీ తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.